నమస్తే, నేను డాక్టర్ జయరామ్ రెడ్డి, టొబాకో కంట్రోలర్ అండ్ హోమియో డిఎడిక్షన్ థెరపిస్ట్. ఫస్ట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన దేశ జనాభా 146 కోట్ల పైగానే దాటింది. ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశము భారతదేశం. నంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఈ స్థానంలోకి వచ్చినందుకు మనందరం కూడా ఒకరొకరు అభినందనలు తెలుపుకుంటాం. సో మరి ఈ పెరిగిన జనాభా రాబోయే రోజుల్లో భారతదేశానికి మనకి మంచి సైడ్ వెళ్ళే విధంగా ఉందా, చెడు సైడ్ వెళ్ళే విధంగా ఉందా, ఒకటిసారి మనం గమనించాలి మిత్రులారా. ఈరోజు వ్యసనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో పోలిస్తే, అంటే నా చిన్నతనంలో ఆ రోజు సంఘటనలు, ఆ రోజు వ్యసనాలు గమనిస్తే, అప్పటి కాలంలో వంశానికి ఎవరో ఒకరు ఉండేవారు ఆల్కహాల్ లాంటి వ్యసనాలు, దుర్వ్యసనాలు ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు కుటుంబానికి ఒకరిలాగా వ్యసన పరులు తయారైనారు. ఏదో ఒక వ్యసనం, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, గుట్కా కానీ, ఖైనీ కానీ, గంజాయి కానీ, ఇతరత్ర సింథటిక్ డ్రగ్స్ కానీ, ఇటువంటి అలవాట్లకు బానిసైన వాళ్ళని చాలామందిని మనం గమనిస్తున్నాము. సో ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం తీసుకుంటే దాదాపు 22 కోట్ల మంది మన దేశంలో ఆల్కహాల్ మత్తుకు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా గ్యాట్స్ సర్వేలను తీసుకుంటే 29% టొబాకో అడిక్షన్స్, అంటే దాదాపు 43 కోట్ల మంది ఈ పొగాకు లాంటి, సిగరెట్, గుట్కా, ఖైనీ లాంటి వ్యసనాలకు బానిసైన వాళ్ళు ఉన్నారు. ఇంకా మరి ముఖ్యంగా దాదాపు 6 కోట్ల మంది ప్రజలు డ్రగ్స్కు అలవాటు పడినట్టు, గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్, ఇతర సింథటిక్ డ్రగ్స్కు అలవాటు పడినట్టు మనకు తెలుస్తుంది. దాదాపు 71 కోట్ల మంది ప్రజలు ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడినారు అని గణాంకాలు చెప్తున్నాయి మనకు. సో దీనికి తోడు ఇల్లీగల్ కాంటాక్ట్స్, అక్రమ సంబంధాలు, తర్వాత పేకాటలు, ఇవన్నీ కూడా గమనిస్తే దాదాపు 45% పైగానే ఇల్లీగల్ కాంటాక్ట్, ఇటువంటి వ్యసనాలు కూడా మన దేశంలో ఉన్నట్లు మనకు ఈ గ్లిడెన్ డేటింగ్ యాప్ కానీ, తర్వాత అవుట్లుక్ ఇండియా సర్వేలు కానీ మనకు చెప్తూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో మనం పక్కన పెడితే ఈరోజు యువత చాలామంది, దాదాపు 39% యువత ఈరోజు మొబైల్ అడిక్షన్, గేమింగ్ అడిక్షన్లకు అలవాటు పడినారు. అంటే వీళ్ళు పెరిగి పెద్దగా అయిన తర్వాత ఎటు సైడ్ మల్లుతారనేది మనకు తెలియడం లేదు. సో ఇప్పుడు ప్రజల యొక్క మనము ఆరోగ్యంగా జీవించాలంటే వ్యసన రహిత సమాజం ఒకటే మనకు పరిష్కార మార్గము. ఇప్పటికే వ్యసనాలతో కుసించిపోతున్న కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. మన చుట్టూ, మన కుటుంబంలో కానీ, మన ఫ్యామిలీలో కానీ, మన ఊరిలో కానీ, మన సొసైటీలో కానీ, సమాజంలో ఎంతోమంది అర్ధాంతర జీవితాలను, మధ్యలోనే జీవితాన్ని ముగిస్తున్నారు. వివిధ రకాల భయంకరమైన జబ్బులతో చనిపోతున్నారు. రకరకాల జబ్బులు వచ్చి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని చనిపోతున్నారు. తద్వారా కుటుంబాలు కూడా వాళ్ళు రోడ్లో పడుతూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో మరి ఇది ఎవరి బాధ్యత? ఒక వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే మనల్ని రక్షించుకుందాం. ఫస్ట్ మెరుగైన సమాజం కోసం మనమందరం పాటుపడదాం. వ్యసన రహిత సమాజం కోసం మనమందరము నడుం కడదాం, చేయి బిగిద్దాం, వ్యసనాలపై పోరాడదాం. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు ఒక కవి, ఒక మహానుభావుడు. ఇప్పుడు కూడా మనం పోరాడితే ఈ వ్యసనాలను దూరం చేసుకోగలుగుతాం. వ్యసనాలను మనం జయించి వ్యసనరహిత సమాజం కోసం, వ్యసనరహిత భారతావని కోసం మనం ప్రయత్నం చేద్దాం. మనము వ్యసనాలకు దూరం చేసుకుంటూ ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని ఈ వీడియో ద్వారా నేను అందరికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.